టేక్మల్ మండల పరిధిలో పలు ప్రభుత్వ శాఖల పనితీరు అస్తవ్యస్తంగా ఉందంటూ స్థానిక ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం టేక్మల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ పనితీరుపై సర్పంచ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూసంగి, ఎలకతుర్తి, బొడ్మట్టపల్లి, అసన్ మహమ్మద్పల్లి, పాల్వంచ తదితర గ్రామాల సర్పంచ్లు ఇరిగేషన్ ఏఈ లోహిత్ తీరుపై మండిపడ్డారు. అలాగే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో సమస్యలు పేరుకుపోతున్నాయని బొడగట్టు సర్పంచ్ భూమిరెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి పిఏ చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. అలాగే తల్లంపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని, నిధులు మంజూరు చేసి ఇబ్బందులు తొలగించాలని గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి కోరారు. అలాగే కూసంగి గ్రామంలో అంగన్వాడీ పాఠశాల సక్రమంగా తెరవడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ సూపర్వైజర్ నిహారికను డిమాండ్ చేశారు. అలాగే టేక్మల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని సర్పంచ్ గౌడ్ నిలదీశారు. అలాగే పాము కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అని బోడ్మెట్టపల్లి సర్పంచ్ అవినాష్ ప్రశ్నించగా వైద్యాధికారి శ్వేత స్పందిస్తూ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, కరిచిన వెంటనే గంటలోగా ఆసుపత్రికి చేర్చాలని, వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక గ్రామాలలో తడి పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియపై సర్పంచ్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిపిఓ యాదయ్య సూచించారు. అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. మనం రెగ్యులర్గా చాలాసార్లు కూడా స్పెషల్ ఆఫీసర్గా నేను మండలాలు చేస్తున్నాను. కలెక్టర్ ఆదేశాలు కావచ్చు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కావచ్చు, ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ సభలు కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా మిగతా యాక్టివిటీస్ కూడా చూస్తున్నాం. అయితే మనం పాలక వర్గాలు మండల పరిషత్ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం వల్ల అంటే మండల స్థాయిలో కన్వర్జెన్స్ మీటింగ్ అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్యలో జరిగేటువంటి మీటింగ్స్ చేయడానికి టెక్నికల్ సమస్యలు రావడం, దాంతో ప్రభుత్వం కూడా ఈ ఎలక్షన్స్ జరిగేంతవరకు మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళ అధ్యక్షతన ఈ మండల సమీక్ష సమావేశాలు మండల స్థాయిలో జరగాలని నిర్వహించారు. సో మొట్టమొదటి సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇక్కడ ఒక మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి, విమర్శలకు పోకుండా. ఆ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రస్తుతము వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమున్నాయి, దానివల్ల మనకు ఏమేమి చేయబోతున్నాం, యాక్షన్ ప్లాన్ ఏముంది, వాళ్ళకి సంబంధించి రాబోయే 2-3 నెలల్లో ఏమేమి చేస్తున్నాం, ప్రభుత్వ ఆదేశాలు ఏమున్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఆ ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నుంచే మనం మీకు సపోర్ట్ అవసరం ఉందా, మా అధికారుల నుంచి ఏమన్నా అవసరం ఉందా, లైన్ డిపార్ట్మెంట్స్ ఇది చర్చిస్తే నెక్స్ట్ మనం దాన్ని ఇంకా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కువ వేరే ఇతరత్ర అంశాలకు కూడా ఒక మంచి ఫలప్రదమైనటువంటి డిస్కషన్స్ చేయాలి. అదంతా కూడా మినిట్స్ రూపంలో నమోదు చేయడానికి అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మినిట్స్ నమోదు చేయాలి, హాజరు తీసుకోండి, ఇదంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక రిపోర్ట్ కూడా పంపించాలి. సో మనకు ఎక్కువ సమయం ఉండదు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అంశాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలువగానే వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. సర్పంచెస్ కూడా మీరు పేరు కానీ మీ డిజిగ్నేషన్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి నివేదిక చదివి దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఉంది సార్, మెయిన్ రోడ్ చూసారు కదా మీరు, చాలా ప్రాబ్లం ఉంది సార్. ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ మినిమం 45 minutes పడుతుంది సార్, అట్లా ఉంది సార్. దయచేసి అది రోడ్డు శాంక్షన్ చేయండి సార్, అదొకటి మెయిన్ సార్. మీ దృష్టిలో కంపల్సరీ ఇది మాత్రం పెట్టుకోండి సార్ ప్లీజ్.